హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మీ పర్సను ఈ క్షణంలో ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మనసులో ఇంకా ఏం నడుస్తుంది, మీకు తెలియని ఏం ఫీలింగ్స్ వాళ్ళ మనసులో జరుగుతున్నాయి, చేంజెస్ ఉంటాయి కదమ్మా. సో అవి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు ఎలా చూస్తున్నారు, వాళ్ళు బయటకు కనిపిస్తున్నది అంతా నిజమేనా? సో ఈ రీడింగ్ ఎవరిని తప్పు నిరూపించడానికి కాదమ్మా, ఇది మీ హృదయంలో మిగిలిపోయిన ప్రశ్నలకు వెలుగు చూపించడానికి అనమాట. గుర్తుంచుకోండి అమ్మా, కొన్ని సమాధానాలు మనం వినాలనుకున్నవి కాదు, కానీ మనం ముందుకు వెళ్ళడానికి అవసరమైనవి యూనివర్స్ కన్వే చేస్తూ ఉంటారు. అది దేని గురించి అయినా కావచ్చు, మీకు తెలిసిపోతుంది ఎవరికి వారికి స్పష్టంగా. సో ఈరోజు కార్డ్స్ తీసుకునే ముందు మనం యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, ఈరోజు ఈ రీడింగ్ చూసిన ప్రతి హృదయానికి స్పష్టత ఇవ్వండి ఈశ్వర. ఈ కార్డ్స్ ద్వారా బయటపడే ప్రతి మెసేజ్ కూడా ఊహలు కాదు, భయాలు కాదు, నిజమైన భావాలు మాత్రమే కావాలి. వారి పర్సన్ ప్రస్తుతం ఏం ఫీల్ అవుతున్నారు, ఏది దాచిపెడుతున్నారు, ఏది అర్థం చేసుకుంటున్నారు, అది ప్రేమతో స్పష్టంగా బయటపడేలా ఆశీర్వదించండి ఈశ్వర. మాకు అవసరమైన సత్యం మాత్రమే కనిపించేలా మీ బ్లెస్సింగ్స్ ఈ రీడింగ్ ద్వారా మాకు స్పష్టంగా చూపించండి తండ్రి. సో వితౌట్ ఎనీ డిలే మనము కార్డ్స్ తీసుకుందామమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఒక్కటి రాలేదు. సో నేను మళ్ళీ ఏంటమ్మా ఈరోజు ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ వన్, 10th one, 11th one, 12th card. First one, the Tower, the World, the Emperor, 7 of Cups, 10 of Pentacles, Page of Wands, 3 of Swords, Page of Pentacles, Page of Cups, Queen of Swords, 6 of Pentacles, Wheel of Fortune. Okay ma, ఫైనల్ కాన్సెప్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మనకి యూనివర్స్ ఈరోజు ఈ కార్డ్స్ ద్వారా చూపిస్తున్న ఎనర్జీ చూస్తుంటే ఒక విషయం చాలా బలంగా కనిపిస్తుందమ్మా. ఇక్కడ ఇక్కడ స్టోరీ కేవలం ఇద్దరి మధ్య దూరం గురించి కాదు, ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఇక్కడ బయట ప్రభావము, అట్రాక్షను, కొత్తదనము, ఇవి కూడా ఈ బంధం దిశను మార్చడానికి చాలా ఎక్కువగా పనిచేసినాయి అన్న ఎనర్జీ నాకు ఈరోజు ఈ రీడింగ్లో బలంగా కనిపిస్తుంది, చాలా ఎక్కువగా. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఈ అట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఎంపికల ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా. మనము తప్పు స్టెప్స్ ఉంటాయి కదా, రాంగ్ స్టెప్స్, ఈ ఎంపికలకి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి అనేది మనకి ఇక్కడ యూనివర్స్ ఇస్తున్న సందేశం ఈరోజు. చూడండి, ఫస్ట్ కార్డ్స్ అయితే ద టవర్. ద టవర్ ఈ కార్డ్ చాలా బలమైంది. ఇక్కడ ఒక్కసారిగా మారిన పరిస్థితి నాకు ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు మీకు సంబంధించి యూనివర్స్. నాకు ఇక్కడ ముందు చాలా స్టేబుల్గా కనిపించిన దాంట్లో చీలిక వచ్చేసింది మీ రిలేషన్లో.
కార్డ్ చెప్పేది ఏంటంటే కొన్ని సంబంధాలు బయటికి బలంగా కనిపించినా నిజం మీద ఎలా ఏదైతే ఉంటుందో ఆ నిజం మీద అవి ఉండకపోతే అబద్ధాలు అనే విషయాలు వస్తే అది బంధం నిలవదు. అది ఇక్కడ చెప్తున్నారు. బయటికి మాత్రం స్ట్రాంగ్గా కనిపించిన కిందన ఫౌండేషన్ అనే నిజం స్ట్రాంగ్గా లేకపోతే కిందన అంటే మీ మీ ఇద్దరి మధ్య నిజం అనే విషయం స్ట్రాంగ్గా లేకుండా ఈ ఈ మనస్పర్ధలు వచ్చే విషయాలు, అబద్ధాలు, పుకార్లు ఈ విషయంగా మీ మధ్యన డిస్కషన్స్ లాంటివి వస్తే వాటికి తావు వస్తే మాత్రం అది నిలవదు. ఆ విధంగా మీ ఇద్దరి మధ్య కొలాప్స్ సిచ్యువేషన్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే క్లియర్లీ ఇక్కడ యూనివర్స్ ఏం కన్వే చేస్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ వచ్చింది. ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్ అట్రాక్షన్ గురయ్యారు. ఆ గురైపోయినప్పుడు మీ పర్సన్ చేసిన తప్పు ఏంటంటే మీకు అబద్ధాలు చెప్పడం. ఆ అబద్ధాలు చెప్పడం మీకు తెలిసిపోవడం. మీరు అడిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పడం. అలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధం కూలిపోవడం జరిగింది అనేది నాకు ఇక్కడ ద టవర్ చూడండి స్పష్టంగా చెప్పేస్తున్నారు యూనివర్స్. ఇది ఇక్కడ జరిగింది. ద వరల్డ్ తర్వాత ఇమీడియట్లీ చూడండి ద టవర్, ద వరల్డ్, ద ఎంపరర్. స్టార్టింగ్ 3 కార్డ్స్ కూడా మేజర్ ఆర్కాన్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ ఒక సైకిల్ పూర్తయినట్టు యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. నాకు అన్నీ అర్థమవుతున్నాయి అంటే మీకు అన్నీ అర్థమవుతున్నాయి అని దశకు వెళ్ళారు మీరు. అదొక సైకిల్. ఒకనొక టైంలో కన్ఫ్యూజను. ఒకప్పుడైతే అసలు ఏమీ లేదు, మొత్తం మీ ద వరల్డ్ మొత్తం సర్వము మీ పర్సన్ అన్నట్టుండే మీరు ఒకనొక టైంలో ఆ సర్వము మీ పర్సనే అన్న టైప్ నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? ఏదో జరుగుతుంది ఆ డౌట్ నుంచి ఏం జరుగుతుందో క్లారిఫికేషన్ మీకు జ్ఞానం ఇచ్చారు కదా. మీ పర్సన్ చెప్పకపోయినా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మీకు యూనివర్స్ తెలిసేలా చేశారు. ఇక్కడ అవగాహన మీ అంతటి మీకే ఒక అవగాహన వచ్చి రియలైజ్ అయ్యేలాగా యూనివర్స్ చేశారు. మీ పర్సన్ చెప్పకుండానే మీ ద్వారా యూనివర్స్ చెప్పేటట్టు మీ పర్సన్కి తెలిసేటట్టు చేశారు. ఇక్కడ ఇదే జరిగింది మీకు. ఆ విధంగా మీకు ఈ మీ పర్సన్తో ఉన్న ఒక సైకిల్ ఏదైతే ఉందో, ఒకప్పుడు ఉన్న ఒక స్వీట్నెస్, ఒక ప్యూర్ బాండ్, అదంతా ఆ సైకిల్ మొత్తం ఎండ్ అయిపోయింది. ద టవర్ కొలాప్స్ అయిపోయింది సిచ్యువేషన్. ద ఎంపరర్ చూడండి ఇక్కడ నియంత్రణ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. యూనివర్స్ చూపిస్తున్నారు. మీ పర్సన్ ఇక్కడ పరిస్థితిని తనకు అనుకూలంగా నడపాలని చూశారు. ఇక్కడ ఏ విధంగా మీరు మాట్లాడినా కూడా తనకు అనుకూలంగా తిప్పేసుకుని మాటలు మార్చేయడం, ఆ విధంగా క్రియేట్ చేయడం. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఎన్ని రకాలుగా మీ పర్సన్ని మీరు మార్చాలని చూసినా ఏ విధంగా మీరు ఒక విధంగా ఆలోచిస్తూ దానికి రాక్షస ప్రయత్నం చేసి ఎత్తికి పై ఎత్తేసి మీ పర్సన్ని ముందుగానే లాగేసుకొని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం, ఈ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. కానీ యూనివర్స్ చెప్తున్నారు మనుషులను ప్రభావితం చేయొచ్చు, కానీ వారి లోపల నిజాన్ని పూర్తిగా నియంత్రించలేరు కదా. ఇక్కడ మీ పర్సన్ని ఆ థర్డ్ పార్టీ ప్రభావితం చేశారు, కానీ వాళ్ళ లోపల ఒక నిజం అనేది ఉండిపోయింది. లోపల ఆ నిజాన్ని కప్పిపుచ్చేలాగా ఈ థర్డ్ పార్టీ వచ్చి గట్టిగా ఒక బండ ఇంత మందాన మీ అన్న ఈ నిజాన్ని కనిపించకుండా ఒక గట్టి కనిపించలేనంత మందపు గోడ కట్టేశారు మీరు, కనిపించకుండా కప్పేసి. కానీ ఎంత కాలానికన్నా అది బయటకు వచ్చేస్తుంది కదా. అదొక టెంపరీ ఫేక్ అబద్ధాలతో కట్టిన గోడ. ఆ గోడ అది గోడ పగిలిపోయేటట్టు ఎవరు చేస్తారు? యూనివర్స్ పవర్ ద్వారా తుఫానులు అవి అన్నీ వచ్చి అది పడిపోయేలా చేసి లోపల ఉన్న నిజం బయటకు వచ్చేలాగా ఎప్పటికైనా చేస్తారు. అది ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. 7 ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చింది మనకి. మీకు అర్థమవుతుంది కదమ్మా ఇక్కడ ఎంత స్పష్టంగా యూనివర్స్ చెప్తున్నారు. ఇది ఒక గందరగోళం కార్డ్, ఫుల్ ఆఫ్ గందరగోళం. ఈ సమయంలో చాలా ఎంపికలు, చాలా ఊహలు, చాలా ఆకర్షణ కనిపించాయి మీ పర్సన్కి. ఒకరు కాదు, పర్సన్ ఫిక్స్ ఒకటైనప్పటికీ కూడా ఇక్కడ ఇంకా వేరే వేరే అసలు ఇప్పుడు గందరగోళం అయిపోయింది కదా లైఫ్. ఒకటి చూస్తే మీరా
కట్ చేసుకున్నట్టున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీకు ఇచ్చిన విలువకి మీరు ప్లేస్ కూడా ఇవ్వట్లేదు. సో, ఇవ్వట్లేదు కదా అని చెప్పి వాల్యూ తెలుసుకొని మీ దగ్గరికి రావాలని చూడట్లేదు మీ పర్సన్. ఇంకా వేసి వెతుక్కుంటున్నారనమాట. ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ చూస్తే ఇదొక రాక్షసిలాగా కనిపిస్తున్నారు. వీళ్ళతో మనకు చాలా డేంజరు. ఇట్లా ఉంటే కుదరదు. మనకి మన ప్యూర్ బాండ్‌ని మనమే చేతులారా కాల్చేసుకున్నాము. ఇప్పుడు ఆ మనిషి చూస్తే ఇట్లా ఉన్నారు. మనకి ఛాన్స్ ఇవ్వట్లేదు. సో, నేనిప్పుడు వెనక్కి ఎళ్ళలేని పరిస్థితి. ఈ మనిషితో ముందుకి ఎళ్ళలేని పరిస్థితి ఈ థర్డ్ పార్టీతో. సో, కాబట్టి నేనే ఏదో విధంగా ప్లాన్ చేసి ఇంకొకళ్ళని ఎవరినైనా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకళ్ళని సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు మీ పర్సన్. అది మీ పర్సన్ యొక్క ఒక ప్యూర్ ఎనర్జీస్. అది మీ పర్సన్ క్యారెక్టర్. అంతేగాని కొంచెము ఈ థర్డ్ పార్టీని కొంచెం వదిలించుకొని మీ దగ్గరికి వచ్చి కొంచెం మాట్లాడుకొని తప్పైపోయింది, అప్పుడేదో చేశాను, ఏది కాదు. సఫర్ అవుతున్నారు, ప్యూర్ ఎవ్రీథింగ్ ఉంది. కానీ రావాలంటే భయము. చేసిన తప్పు ఒప్పుకోవాలంటే ఈగో. ఇవన్నీ ఎవరు పడతారు? ఇంక నేను వేరే వాళ్ళని ఏమన్నా ట్రై చేసుకుందాము అని చెప్పి ట్రై చేస్తున్నారు. కానీ అవన్నీ వర్కౌట్ అవ్వనుకోండి. ఎందుకంటే ఇక్కడ నాకు యూనివర్స్ చూపిస్తున్నారు. తనకి ఏ ఛాన్స్ లేకుండా ఒక ముళ్ళ కంచె కట్టినట్టు తన జీవితాన్ని పెట్టేశారు. ఇంక తనకి ఏ ఛాన్స్ లేదు, ఒక్క మీరు తప్ప. ఇంక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈయనకే అర్థమైపోయింది. ఈయనకి ఇద్దరికి, ఎవరైతే ఆమె. ఏంటి ఇదా నేను చూసి మోసపోయి వచ్చాను, నేను కూడా మోసపోతానా? మోసపోతారు. ఎందుకు మోసపోరు? అసలు బాధ పెట్టలేని పర్సన్ని బాధ పెట్టెళ్తే మోసపోతారు మరి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ తాట తీస్తున్నారు. కూర్చుంటే గుద్దు, నించుంటే గుద్దు. మామూలుగా కాదు. ఇలాంటి మీ పర్సన్స్‌కి వాళ్ళే కరెక్ట్. మీరైతే అస్సలు కొంచెము పొరపాటున మీరు మాట అన్నా కూడా వాళ్ళకంటే ఎక్కువ మీరు బాధపడిపోయి వద్దులే అమ్మ అని చెప్పి ఒళ్ళోకి తీసుకొని జోలపాట పాడే రకం మీరు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ అలా కాదు. మీ పర్సన్‌కి సరైన మెడిసిన్ ఎవరు? మెడిసిన్ కాదు, మందు. ఎవరు? ఈ థర్డ్ పార్టీనే. బాగా మీ పర్సన్ ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు, బుద్ధి వచ్చేలాగా. నేను చూసింది నిజమా అనుకుంటున్నారు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ విషయంలో. నిజమే. నీ కళ్ళకి ఒక మాస్క్ అనేది పెట్టేసి తీసుకెళ్ళిపోయారు ఈ థర్డ్ పార్టీ. అలానే ఉంటారు చీటర్స్. 10 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ కార్డ్ చాలా లోతైనది. ఇక్కడ స్థిరత్వము, భద్రత, నిజమైన విలువ కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఆలస్యంగా తెలుసుకుంటామమ్మ. అదే పరిస్థితి అయిపోయింది మీ పర్సన్ది. ఆలస్యంగా తెలుసుకుని ఏం చేశారు? ఓ పక్కన మీ జీవితాన్ని కూడా నాశనం చేసేసారు. ఇక్కడ మీ పర్సన్ ఎఫెక్ట్ అవ్వడం కాదు, మీ పర్సన్ ఎఫెక్ట్ అయితే అయ్యారు, మీ జీవితాన్ని నాశనం చేసేసారు ఇక్కడ. అది ఇక్కడ ప్రాబ్లం మనకి. అది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. పేజ్ ఆఫ్ వ్యాన్స్. ఇక్కడ కొత్త ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. కానీ హెచ్చరిక కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్సాహం ఎక్కువగా ఉన్నది ఎప్పుడు ఎక్కువ కాలం నిలవదు. అందుకని మనకి ఇక్కడ హెచ్చరిక కూడా కనిపిస్తుంది. 2 టుగెదర్గా కనిపిస్తున్నాయి. 3 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఉత్సాహం ఏంటో తెలుసా? ఈ థర్డ్ పార్టీ ఉత్సాహం ఎగిరెగిరి పడిపోయారు కదా, బోర్లా పడిపోయారు కదా, ఇప్పుడు తీరిపోయింది కదా బాగా. అది ఇక్కడ మనకి 2 కలిపి చూపించారు చూడండి. అది విషయం ఇక్కడ యూనివర్స్. ఎగిరెగిరి వెళ్ళారు, పడిపోయారు. పడిపోతారు మరి, పడిపోక ఏమవుతుంది? ఎగిరెగిరి వెళ్ళే వాళ్ళు ఎప్పటికైనా పడాల్సిందే. 3 ఆఫ్ స్పాట్స్. ఇక్కడ బాధ మీ ఇద్దరికీ ఉంది. మీకు ఉంది, మీ పర్సన్కి ఉంది. మీ ఒక్కరికి కాదు, మీ పర్సన్ ఒక్కరికే కాదు. ఇక్కడ మీ పర్సన్ తీసుకున్న నిర్ణయాల వచ్చిన భావోద్వేగ ప్రభావం నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
భావోద్వేగ ప్రభావం అంటే మానసిక బాధ. మానసిక బాధ ఇటు మీలోనూ కనిపిస్తుంది, ఇటు మీ పర్సన్‌లోనూ కనిపిస్తుంది. మీ పర్సన్ చేసుకున్న దానికి మీ పర్సన్ అనుభవించింది ఎంతో లేదో నాకు తెలీదు గానీ, మీ పర్సన్ ఇచ్చిన బాధకి, మీకు ఇచ్చిన ఈ మానసిక బాధకి మీరు పడే బాధ మాత్రం మామూలు ఇంత అంత కాదు. ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట. ఈ బాధంతా ఎందుకొచ్చింది అసలు? ఈ థర్డ్ పార్టీ వల్ల. ఎందుకొచ్చింది ఈ బాధంతా? ఈ థర్డ్ పార్టీ వల్ల. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇది యాక్చువల్లీ నేర్చుకునే దశ అని చెప్తున్నారు మనకి యూనివర్స్. తర్వాత నేను ఏం డిఫరెంట్‌గా ఇప్పటివరకు చేసిన యాంగిల్‌గా కాకుండా, అసలు నేనేం అప్డేట్ చేసుకోవాలి నాలో ఇప్పటివరకు చేసిన మిస్టేక్స్ కాకుండా ఏం చేంజెస్ చేసుకోవాలి అనే న్యూ అప్డేటెడ్ వెర్షన్ కింద తయారవుతున్న దశలో ఉన్నారు మీ పర్సన్. అంటే నేర్చుకునే దశలో ఉన్నారు మీ పర్సన్ అనేది మనకి ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ చూడండి. ఇది ఎమోషనల్ ట్రూత్స్ ఏవైతే ఉంటాయో మీ రిలేటెడ్‌గా ఆ ఎమోషనల్ ట్రూత్స్ బయటకు కనిపిస్తున్నాయి నాకిక్కడ ఈ రిలేటెడ్‌గా. దాచిన ఎమోషన్స్, చెప్పని మాటలు, నిజమైన ఫీలింగ్స్ నాకిక్కడ యూనివర్స్ ఈ కార్డ్ ద్వారా చూపిస్తున్నారు. ఇప్పుడు నాకిక్కడ ప్యూర్‌గా కనిపించేవన్నీ చెప్పానంటే మీరు ఎగిరెగిరిపోతారు. నా నా పర్సన్‌కి ఇంత లవ్ ఉంది, అంత లవ్ ఉందని చెప్పి. కానీ నేనెందుకు ఆపుతున్నానంటే నాకిక్కడ ఈ ఈ కార్డ్ ద్వారా మీ పర్సన్ మీ మీద పెట్టుకున్న ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ గూడా నాకు కనిపించేది 5%. తనలో నెగెటివ్ కనిపించేది 95%. మరి ఇప్పుడు నేను మీకు ఈ కార్డ్ గురించి కొంచెం చెప్పాననుకోండి, తన గురించి చెప్పిన 95% నెగెటివ్‌ని మొత్తం పక్కకు తీసేసి, మీరు ఈ 5%నే పెట్టుకొని ఎగిరెగిరిపోతారు. మీరెగిరిపోతారు ముందు. సో, నేను చెప్పను మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చెప్తే మీ పర్సన్‌కున్న 95% నెగెటివ్ డ్రాబ్యాక్‌ని మొత్తం పక్కకు పెట్టేసి, ఈ ఒక్క 5%నే పెట్టుకొని, నా పర్సన్ వస్తే నేను చక్కగా ఓదార్చి, సారీ చెప్తే యాక్సెప్ట్ చేసేసి, వెంటనే జోకొట్టి పడుకోపెడతాను అన్నట్టు అయిపోతారు మీరు. అందుకే చెప్పను నేను. మీకిచ్చిన పెయిన్ గుర్తుండదు మీకు. అది. అంత జాలి, అంతా జాలిగుండదు. ఇమ్మీడియేట్‌లీ కరిగిపోతారనమాట. ఇంకేముండదు. యెస్. అంటే మీరు ఇంకొక విషయం, అందరి విషయాల్లో గాదు, మీ పర్సన్ విషయంలోనే. బికాజ్ మీకు ఈ పర్సన్ స్పెషల్ కదా! సో, అందుకని చెప్పి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఇక మాయ కంటే స్పష్టత ఎక్కువుంటుందిక్కడ. ఇక నుంచి ఫీలింగ్స్ కంటే నిజం బలంగా కనిపిస్తుందనమాట. మీ పర్సన్‌కి కావచ్చు, మీకు కావచ్చు, ఓవరాల్‌గా లైఫే ఒక రిలేషన్‌షిప్ వైస్‌గా మొత్తం నిజమే ఎక్కువ బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ నిజం రోలే ఎక్కువ ప్లే చేసుకుంటూ వెళ్తుంది ఫీలింగ్స్ కంటే. ఓకే. 6 ఆఫ్ పెంటికల్స్. చూడండి 6 ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్ చాలా ముఖ్యమైనదమ్మా. బంధంలో సమతుల్యత లేకపోతే ఒక దశలో అది బయటపడుతుందమ్మా యాక్చువల్లీ. ఎవరు ఎక్కువ ఇచ్చారు, ఎవరు తక్కువ తీసుకున్నారు, ఇది అర్థమయ్యే దశ అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ. ఎవరు ఎక్కువ ఇచ్చారు, ఎవరు తక్కువ తీసుకున్నారు అనేది మీకు తెలుసు. ఇక్కడ మరి మీ బంధంలో సమతుల్యత లేదు కదా! మీ పర్సన్ తక్కువ ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చారు. తక్కువ మీ పర్సన్ ఎక్కువ తీసుకున్నారు, మీరు తక్కువ తీసుకున్నారు. సో, ఆ సమతుల్యం చేయడానికి చేసే దశ. ఆ సమతుల్యం జరగాలంటే నేను ఈ కార్డ్‌లో ఉన్నది మీకు చెప్పకూడదు. ఇప్పుడు చెప్పాననుకోండి, మళ్ళీ మీరు ఎక్కువ ఇచ్చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఇంబాలెన్స్ అయిపోతుంది. ఈ కార్డ్‌కి న్యాయం జరగదు. ఎప్పటికీ న్యాయం జరగదు. సో, ఖచ్చితంగా ఉంటుంది గదా! మనకి. ఇది తూకం వేస్తారు. 2 సైడ్స్ గూడా మనకి ఈక్వివలెంట్‌గా రావాలి. మీరు ఎక్కువ ఇచ్చేసే కొద్దీ ఇది కిందకెళ్ళిపోతూ ఉంటుంది. మీ దగ్గరికి రాదు. అది ఇచ్చే వరకు వెయిట్ చేయాలి మీరు. అప్పుడే మీ దగ్గరకొస్తుంది. సో, ఇప్పుడు ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాల్సిందే. మీరు వెయిట్ చేయకపోతే అవ్వదు. మీ మనసుని తెలుసుకొని నేను ఇక్కడ చెప్పేసాననుకో మీరు ఎగిరిపోతారు. మీరు ఎగరకుండా అక్కడే ఉండాలంటే నేను చెప్పకూడదు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. టర్నింగ్ పాయింట్ అనమాట. చివరి టర్నింగ్ పాయింట్. ఇక్కడ యూనివర్స్ శిక్షిస్తోంది అని కాదు. కానీ ప్రతి సెలక్షన్ ముందు ఏదో నేర్పిస్తున్నారమ్మ యూనివర్స్. అది ఎప్పుడూ చేస్తారు యూనివర్స్. జరిగింది ఏదైతే ఉందో ఈ థర్డ్ పార్టీ వల్ల మీరు మీ పర్సన్ సఫర్ అయింది ఏదైతే ఉందో ఆ జరిగిన దానికి అర్థం కనిపించే దశ నాకు ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్‌కి తెలిసేలా చేస్తున్నారు.
అది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ రీడింగ్లో కనిపిస్తున్న సందేశం ఏంటంటే ఇక్కడ ఎవరో గెలిచారు, ఎవరో ఓడిపోయారు అనే విషయం ఇక్కడ మెయిన్ కాదు. ఇక్కడ యూనివర్స్ చూస్తున్నది ఏది నిజమైన కనెక్షను, ఏది టెంపరీ ప్రభావము, ఏది నిలబడుతుంది, ఏది కూలిపోతుంది అనే తేడా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మీరమ్మ మీ విలువను ఎవరో చేసిన సెలక్షన్తో కొలవకండి అమ్మ అసలు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవరో దూరం వెళ్ళటం వల్ల మీ ప్రేమ విలువ అయితే తగ్గిపోతే అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నిజమైన కనెక్షన్ ఉంటే అది స్పష్టతతో వస్తుంది, లేకపోతే ఈ అనుభవం మీ విలువ నేర్పిస్తుంది మీకు. ఈరోజు బయటపడింది ప్రతీకారం కాదు, ఒక అవగాహన. ఈరోజు రీడింగ్లో చాలా లోతైన విషయం కనిపిస్తుంది. మనకు చాలాసార్లు ఒక అపోహ వస్తూ ఉంటుంది. ఈ థర్డ్ పార్టీ లాంటి వర్స్ట్ పర్సన్స్ వచ్చారంటే మన బంధం వాళ్ళ వల్లే మారిపోయింది అని చెప్పేసి. కానీ యూనివర్స్ ఈరోజు ఇంకో విషయం చూపిస్తున్నారు. ఇక్కడ మధ్యలోకి ఎవరైనా రావడానికి ముందు ఎక్కడో ఒక చోట మాట్లాడాల్సిన మాటలు మిగిలి ఉండొచ్చు, వినాల్సిన భావాలు దూరమై ఉండొచ్చు, ఒకరు అర్థం కావాలనుకుని ఉండొచ్చు, ఇంకొకరు మౌనంగా ఉండి ఉండొచ్చు. ఆ టైంలోనే బయట నుంచి వచ్చిన ఈ శ్రద్ధ లోపల ఖాళీగా ఉన్న ఏదైతే ఉందో ఈ ఖాళీని పెద్దగా ఆక్యుపై చేసేసింది ఈ డెవిల్. అది ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. యూనివర్స్ కార్డ్స్ రూపేణ ఈ ఎనర్జీ ఏం చెప్తుందంటే ఇక్కడ థర్డ్ పర్సన్ మొదట పెద్ద మార్పులాగా కనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ ఏం చేసిందంటే ఫస్ట్ చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్, చాలా శ్రద్ధ, ఎక్కువ మాటలు, ఎక్కువ అర్థం చేసుకుంటున్నట్టు నటించడము. ఈ విధంగా ఇంక భూమి మీద ఇంతకు మించి ప్యూర్ సోల్ ఉంటుందా అనేటట్టు మీ పర్సన్ని గుప్పెట్లోకి లాగేసుకోవడానికి చేయాల్సిన అవి వాళ్ళకి వెనతో పెట్టిన విద్యలమ్మ. ఆ విద్యలన్నీ ప్రయోగాలు చేసేస్తే ఆ వెన్నకి కరిగిపోయారు మీ పర్సనే కరిగిపోయారు. కళ్ళు మూసుకుపోయి పనిచేస్తారు. కానీ ఏం జరిగింది? కాలం గడిచే కొద్దీ ఒక విషయం అనేది బయటపడిపోయింది. ఆ పర్సన్ కోసం మిమ్మల్ని చాలా రకాలుగా టార్చర్ చేసి, చాలా రకాలుగా మీతో గొడవలు పెట్టుకొని, మీరు ఏం మాట్లాడినా మిమ్మల్ని లైట్ తీసుకొని, మీ బాధను కూడా పట్టించుకోకుండా లైట్, మనకి ఈ పర్సన్ ఉన్నారు కదా, అసలు మన లోకమే మనమని బ్రతికే ఎంత ప్యూర్ లవ్ ముందు ఈ పర్సన్ ఎంత మిస్ అయినా నాకు అవసరం లేదు, నా లైఫ్ నాకు పర్సన్ ఉన్నారు, నువ్వు ఉంటే ఎంత పోతున్నా నాకు నష్టమేం లేదు, నా సేఫ్టీ నాకు ఆల్రెడీ ఉన్నారు అంటే మీ పర్సన్ ఏదైతే ఇప్పుడు మీరున్నారో మీరు ఎంత బాధపడినా తనకు అనవసరం. మీ పర్సన్కి అది తనకి కావాల్సిన బ్యాక్ బోన్ పర్సన్ ఉన్నారు అని ఫీల్ అయ్యారు. తను అలా ఫీల్ అయిపోయి తనకు అనవసరం అనుకుని వెళ్ళిపోయారు, కట్ చేసుకొని. ఉంటే ఉన్నారు, లేదంటే లేదు అన్న విధంగానే ట్రీట్ చేశారు మిమ్మల్ని. కాకపోతే అది ఒక డెవిల్ అని గ్రహించలేకపోయారు. కాలం ఏం చేసింది ఇక్కడ మనకి? చాలా మంచిగా బుద్ధి చెప్పింది. మీ పర్సన్కి కంపారిజన్స్ మొదలయ్యాయి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. యూనివర్స్ ఊరుకోరు కదా, కాలమే సమాధానం చెప్తుంది అన్నిటికీ. మంచిగా బుద్ధి వచ్చేలాగా మీ పర్సన్కి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశారు అంతే. అసలు బుద్ధి బయటపడేటట్టు, అసలు బుద్ధి ఎంతకాలం దాగుంటుంది? మేకప్ వేసుకొని తిరిగితే ఏదో ఒక టైంలో మేకప్ తీసిన రోజు బయటకు వచ్చేస్తుంది కదా. ఆ విధంగా బయటపడిపోయింది ఈ థర్డ్ పార్టీ బుద్ధి. అప్పుడు మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీకి మీకు పోల్చుకోవడం మొదలుపెట్టారు. శాంతి ఎక్కడ ఉంది? స్థిరత్వం ఎక్కడ ఉంది? నేను సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా ఉన్న ఆ పర్సన్ ఎవరు? నువ్వా, ఆ థర్డ్ పార్టీ డెవిలా అని కంపారిజన్ స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళకి క్లారిటీ వచ్చింది మీ పర్సన్కి. ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ మీ పర్సన్కి కూడా అర్థమైపోయినాయి. అవన్నీ మీకు చెప్పకపోయినా అవన్నీ మీ పర్సన్ లోపల చాలా చేంజ్ చేసేసాయి. మీ మీద చాలా ప్యూర్
ఇంపాక్టే తీసుకొచ్చినాయి అవన్నీ కూడా. కొన్ని అనుభవాలు బయట కష్టాల్లా రావు. మనకి మీ పర్సన్ గొయ్యి తీసుకున్నారు కదా! ఆ తీసుకున్న గొయ్య మనసు నిండకపోవడం అదేదైతే ఉందో తను ఎక్స్‌పెక్ట్ చేసిన ఆహ్, లవ్, కేర్, ఎఫెక్షన్ ఇవన్నీ తనకి మనసు ఫిల్ అవ్వట్లేదు కదా! హార్ట్‌ఫుల్ లవ్, ఫేక్ లవ్ డిఫరెంట్ కదా! తనకి అర్థమైపోయింది కొన్ని రోజులకి. ఆ మనసు నిండట్లేదు అర్థమైపోయి ఇంకా ఈ విధంగా అర్థమైందనమాట. చుట్టూ ఎంతమంది ఉన్నా ఈ ఈ డెవిల్ ఏం చేసినా ఎంత యాక్ట్ చేస్తున్నా కూడా ఒంటరిగా అనిపించడము, అన్నీ సరిగ్గా ఉన్నట్టే కనిపించినా ఏదో మిస్ అవుతున్న భావన మీ పర్సన్‌కి రావడము. కొన్నిసార్లు ఈ మనిషి ఏం పని చేస్తున్నా ఎక్కడ అన్నీ ఆపేసి ఇలా నించుని బొమ్మలాగా మీ గురించి ఆలోచింపజేయడం ఇలా అన్నమాట. ఇవన్నీ జరిగినాయి మీ పర్సనల్ లైఫ్‌లో. మీరు ఈరోజు కూడా ఎందుకిలా జరిగింది అనే ప్రశ్న దగ్గరే నిలబడ్డారమ్మా మీరు. ఈ రోజుకి కూడా మీరు. ఏ విధంగా అయితే మీరు మీ జీవితాన్ని ఆలస్యం చేస్తున్నారో, ఈ పర్సన్ కోసం ఇంకా ఎందుకిలా జరిగిందని అనుకుంటూ మీ జీవితాన్ని కూడా ఆలస్యం చేసేస్తున్నారు. యూనివర్స్ ఎంత మిమ్మల్ని పుష్ చేయడానికి ముందుకెళ్ళండమ్మా, ఎళ్ళండి అని పుష్ చేస్తున్నా మీరు కదలకుండా వెనక్కి తిరుగుతూనే ఉన్నారు. అదొక లేట్. సో, ఇక్కడ ఈ రీడింగ్‌లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరు వచ్చారు అనేది కాదు. ఈ అనుభవం తర్వాత అంటే ఈ అనుభవం అంటే ఏంటి? ఈ థర్డ్ పార్టీ రావడం వల్లే కదా మీ పర్సన్ అసలు స్వభావం బయటపడింది. లేకపోతే మీ పర్సన్ శ్రీరామచంద్రుడు, సీతాదేవి అనుకునే కదా ఉంటారు మీరు. అవునా? సో, అదిక్కడ. ఈ సిట్యుయేషన్ రావడం వల్లే కదా మీ పర్సన్ అసలు బుద్ధి బయటపడింది. ఖచ్చితంగా దానికే. అలా అలా జరగకపోతే మీకు తెలీదు. ఈ అనుభవం వల్ల మీరు మీ గురించి ఏం నేర్చుకున్నారు అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఈ ఈ ఇదొక ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే కొన్ని బంధాలు మనతో ఉండడానికి రావని నేను మెనీ టైమ్స్ చెప్పా. మనకి హద్దులు నేర్పించడానికి వస్తాయి. మీకు ఈ ఇన్సిడెంట్ మీ హద్దులెంత, మీరు లవ్ చేసినా ఎంత వరకు పెట్టాలి అన్న హద్దుల్ని చూపించినియి ఇక్కడ. కొన్ని దూరాలు మన విలువ గుర్తు చేయడానికి వస్తాయమ్మా. కొన్ని ముగింపులేంటి మన జీవితాన్ని మళ్ళీ నిర్మించడానికి వస్తాయి. యూనివర్స్ చెప్తున్నారు. ఇక్కడ ఎవరిని తీసుకువెళ్లారో దానికంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్‌ని తీసుకెళ్లారు కదా! దానికంటే నిజంగా ఎవరు తమలో శాంతిగా ఉన్నారు అనేది చివరికి తెలుస్తుంది. ఇక్కడే మనకి మెయిన్‌లీ ఇక్కడే ప్రతి కథకు నిజమైన సమాధానం ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క పీస్‌ని అనాలిసిస్ చేసుకున్నప్పుడు. మన జీవితంలో ఏంటంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే బయటికి ఏం కనిపించవమ్మా. అందరూ అనుకుంటారు అంతా సెట్ అయిపోయింది. అందరూ ముందుకు వెళ్ళిపోయారు. కానీ నిజానికి కొన్ని కథలు బయట ముగిసిపోతాయి. లోపల మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఈరోజు ఈ కార్డ్స్‌లో వచ్చిన ఎనర్జీ అదే. ఇక్కడ మీ పర్సన్ ఒక దశలో కొత్త పరిస్థితిని సమాధానంగా చూస్తున్న సిట్యుయేషన్ నాకిక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ కొత్తదనం ఏదైతే ఉందో ఈ థర్డ్ పార్టీతో వచ్చిన ఈ కొత్తదనం ఎప్పుడు తేలికగా అనిపిస్తుంది. హ్యాపీగా. అక్కడ పాస్ట్ లేదు. ప్రశ్నలు తక్కువగా ఉంటాయి. మీరైతే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మీతో పాస్ట్ ఉంది. భావాల బరువు తక్కువగా ఉంటుంది వాళ్ళకి. కానీ కాలం గడిచే కొద్దీ ఏమవుతుంది? కొత్తదనం కాస్త పాతదయిపోతుంది. అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఇక్కడ మీ పర్సన్ జరిగినట్టు. నేను నిజంగా ప్రశాంతంగా ఉన్నానా? లేక కేవలం దూరంగా వెళ్ళానా ప్రశాంతతకు? ప్రశాంతతకి దూరంగానే ఎళ్లారు గదా! మీ పర్సన్. ఈ ఫేజ్‌లో ఉన్నారు. ఎక్కడ నిజమైన కనెక్షన్ ఉంటుందో అక్కడ జ్ఞాపకం తొందరగా పోదమ్మా. ఎంత బిజీగా ఉన్నా, ఎంత ముందుకు వెళ్ళినా కొంతమంది మనుషులు మనసులో ఒక ఏదైతే సైలెన్స్ ఉంటుందో ఆ సైలెన్స్ ఆహ్,
ఆక్యుపై చేసేస్తుంది ఆ జ్ఞాపకాలని. ఆ స్థలాన్ని ఎవరికీ ఇవ్వదిక. ఆ స్పెసిఫిక్ మెమోరీస్‌కి మాత్రమే ఇస్తుంది. ఇక్కడ ఇప్పుడు నాకిక్కడ యూనివర్స్ చూపిస్తుంది తిరిగి రావటం కాదు, తిరిగి ఆలోచించడం అనమాట. ఇప్పటివరకు బయట కనిపించిన విషయాల కంటే లోపల ఏం మిస్ అవుతున్నానో చూస్తున్నారు మీ పర్సన్. ఈ మార్పు చాలా మందికి ఖచ్చితంగా కనిపించదు. ఎందుకంటే ఇది మాటల్లో రాదు. కొంతమంది ఇంకా అదేలా ఉంటారనమాట. కాకపోతే వారి నిర్ణయాలను చూసే చూపు అయితే మారుతుంది. లోపల చేంజెస్. ఖచ్చితంగా లోపల చేంజెస్ ఉన్నాయి. బికాజ్ అది నాకు ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు ఎందుకు నాకే ఎలా జరిగింది అనేది మాత్రం ఆలోచించడం మానేసేయండి. అస్సలు అది పెట్టుకోవద్దు. బికాస్ మీ పర్సన్‌కంటూ ఒక గొయ్య తీసుకొని, ఆ గొయ్యలో సఫర్ అవ్వాల్సిన సఫరింగ్ అంతా మొత్తం పడిపోయారు. ఈ థర్డ్ పార్టీకైతే ఇంక కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ గురించి ఎందుకులే చెప్పడం అని ఆగాను. సరే అది కూడా చెప్పేస్తున్నాను. ఈ థర్డ్ పార్టీ చాలా ఆనందంగా ఉన్న మీ జీవితంలోకొచ్చి, మీ ఇద్దరిలో చిచ్చు పెట్టి ఏ విధంగా అయితే మిమ్మల్ని సఫర్ చేసేలాగా మీకు ఎస్పెషల్లీ ఈ పెయిన్ ఇచ్చి, మీ పర్సన్ మీ వైపు వారి మనసు మీ వైపు ఎప్పుడు మళ్ళుతున్నప్పుడల్లా మీ పర్సన్ చేయాల్సిన పనులన్నీ చేసి, తన వైపుకి ఏ విధంగా లాక్కున్నారో ఇప్పుడు అదే విధంగా ఈ థర్డ్ పార్టీ నుంచి ఎన్ని చేసినా ఈ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ విడిపోతున్నారు అనేది ఈ థర్డ్ పార్టీకి అర్థమైంది. ఎందుకంటే ఎంత ప్రయత్నాలు చేసినా వీళ్ళిద్దరి మధ్య గొడవలు, ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్, కొట్టుకోవడం, తిట్టుకోవడం. మీ పర్సన్‌ని పిండి పిప్పి చేస్తుంటే మీ పర్సన్ కూడా ఇంకా రియలైజ్ అయ్యి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా జరిగింది ఇదంతా కూడా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మొత్తము చూడండి కొలాప్స్ సిట్యుయేషన్ వచ్చింది కదా! సో, ఈ కొలాప్స్ సిట్యుయేషన్‌లో ఈ థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారు? ఇంకో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారు. ఈ ఎఫ్ఐఆర్స్ గురించి కూడా మీ పర్సన్‌కి జరగడము, తల కొట్టేసినట్టు అయిపోయి, ఇట్లాంటి ఎఫ్ఐఆర్స్ పర్సన్‌నా నేను చేసుకొని ఒక బంగారాన్ని వదిలేసుకున్నాను అని చెప్పి రియలైజ్ అవ్వడము. సో, అలా ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్న టైంలో ఈ థర్డ్ పార్టీకి అవతల నుంచి ఇప్పటి వరకు నటనను జీవించడమే తెలుసు ఈ థర్డ్ పార్టీకి. ఇప్పుడు ప్యూర్ లవ్ అనేది ఆ ఎఫ్ఐఆర్ ద్వారా ఈ థర్డ్ పార్టీకి తెలిసేలాగా యూనివర్స్ చేశారు. అసలు పెయిన్ ఏంటనేది ఇప్పుడు ఈ థర్డ్ పార్టీకి తెలుస్తుంది. అయినా కూడా ఇప్పుడు మీ పర్సన్ ఎందుకు వదలట్లేదని మీరు అడగొచ్చు. మరి బ్యాకప్ ఆప్షన్ ఉండాలి కదా! యాక్టింగ్‌కి. ఈ బ్యాకప్ ఆప్షన్ లేకపోతే అసలు లేకపోతే పక్కన ఎవరుంటారు? అసలు బుద్ధి ఉంటది కదా! ఆ బుద్ధి కోసం పెట్టుకున్నారు మీ పర్సన్ ఇక్కడ పక్కన. అదే నాకిక్కడ యూనివర్స్ చూపిస్తుంది. కాకపోతే ఓవరాల్‌గా ఇది ఎండ్ అయ్యే సిట్యుయేషన్ అమ్మ. ఫస్ట్ డే ద టవర్ వచ్చేసింది. సో, ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ అయితే కొలాప్స్ అయ్యే సిట్యుయేషన్ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ అయితే మీ జీవితాల్లోంచి తప్పిపోతారు. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా? రారా? అనేది ఎవరికి వారు మీరు ఎలా వస్తారు అది ఇంకా ఎవరికి వారికి ఇండివిడ్యువాలిటీని బట్టి ఉంటుంది. సమ్ టైమ్స్ మీ పర్సన్ చెప్పాను కదా! కొంతమంది అఫైర్స్‌ని కూడా మీ దాకా రాలేక వెతుక్కుంటున్నారు అని చెప్పేసి. సో, అది ఇక్కడ సిట్యుయేషను. సో, కొంతమందేంటంటే ఈగోయిస్టిక్ వల్ల వాళ్ళు మీ దాకా రావాలనుకోవట్లేదు. కొంతమందేంటంటే మీ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా అనేది కూడా ఇక్కడ డిపెండ్ అయ్యి ఉంటుంది. బికాజ్ ఇంత తెలిసినా కూడా ఇంకా చేస్తారా అంటే ఇంక అది మీకు సంబంధించిందమ్మా. కొన్నిసార్లు ఖచ్చితంగా నిజంగానే చేంజ్ అయిన వాళ్ళుంటారు. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలని నేను కూడా చెప్తాను. కొన్ని ఏంటంటే సోల్ లెవెల్ కనెక్షన్స్ ఉంటాయి. అవి మనం ఎంత చెప్పుకున్నా కూడా అవి కట్ చేయలేనివి. తల్లి పిల్లల బంధం ఎట్లా ఉంటుందో ఈ సోల్ లెవెల్ కనెక్షన్స్ మనం ఎన్ని రకాల తప్పులు చేసినా వాళ్ళని మనం కట్ చేయలేం. అదంతే ఇంకా. సో, ఆ టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నా కూడా మనం ఏం చేయలేం. సో, వాళ్ళు కూడా ఖచ్చితంగా సో, అందుకే ఇక్కడ ఎవరు తప్పు పెట్టలేం. బికాజ్ అవి నాకు క్లియర్‌లీ తెలుసు. ఈ టారోలో ఏంటంటే క్లియర్‌లీ ఏ కనెక్షన్‌కి ఏ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుసు. కాబట్టి మనం దాని గురించి ఏమి తప్పు పట్టేది ఉండదు. సో, అదమ్మా ఇక్కడ పరిస్థితి. ఈ థర్డ్ పార్టీకి అయితే బాగా బుద్ధి చెప్తున్నారు యూనివర్స్. చాలా సఫర్ అవుతున్నారు. పోన్లే పర్వాలేదు. మరి మీకు పెట్టినందుకు ఏదో ఒకటి ఉండాలి కదా! అది కూడా లేకపోతే ఇంక దేనికి మనం. సో, అది. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో, నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తాను చూడండి. సో, ఈ రాసులు చెప్పినాక
చూద్దాము. ఇంకా ఏమన్నా నేను మిస్ అయ్యానా మీకు కన్వే చేయాల్సింది అని చూస్తున్నానమ్మా నేను ఇక్కడ. ఈరోజు ఈ కార్డ్స్‌లో కనిపిస్తుంది. ఆహ్, ఇక్కడ ఈరోజు ఈ రీడింగ్‌లో ఎవరైనా ఒకరు ఒక దశలో వారి జీవితంలో వచ్చిన చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ మార్పుని అవకాశంగా చూసుండొచ్చమ్మా. ఆ సమయంలో అవన్నీ సరైనట్టు అనిపించుండొచ్చు. ఎస్పెషల్లీ మీ పర్సన్ గురించి. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో మనకు ఆహ్, కనిపించేది కేవలం అట్రాక్షన్ మాత్రమే. ఆ అట్రాక్షన్ ఆ క్షణంలో మాత్రమే. కానీ జీవితం మొత్తం ఆ క్షణమే కాదు కదా! సో, అది కూడా కన్వే చేస్తున్నారు. అంటే నేను చెప్పాను కదా! సోల్ లెవెల్ కనెక్షన్స్ కొన్ని మనం ఇగ్నోర్ చేసి తప్పుల్ని క్షమించి మూవ్ ఆన్ అవ్వాల్సిన సిట్యుయేషన్ అంటే మీ పర్సన్ వస్తే నేను చెప్తున్నాను. సో, ఆ విధంగా రోజులు మారతాయి, అలవాట్లు మారతాయి. మనసు ఏది నిజంగా కావాలో అది కూడా మారుతుంది. అసలు ఆ విధంగా ఆ మనసు నిజంగా మీరు కావాలి అని కోరి వచ్చినప్పుడు తప్పుని క్షమించి లైఫ్‌లోకి తీసుకోండి అని కన్వే చేస్తున్నారు ఇక్కడ. అది కూడా కన్వే అవుతుంది. అక్కడి నుంచే ఈ కథలో అసలు మలుపనేది మొదలవుతుందమ్మా మీ ఇద్దరి కథలో. ఇక్కడ కనిపిస్తుంది ఎవరైనా ఒకరు ఇప్పుడు బయట ప్రపంచం నుంచి లోపలికి చూస్తున్నారు. ముందు అడిగింది నాకేం కావాలి అని చెప్పేసి. ఇప్పుడు అడుగుతుంది నాకు ఏది శాంతి ఇస్తుంది అని చెప్పేసి. ఈ 2 ప్రశ్నల మధ్యే జీవితాలు మారిపోతాయి. ఈ రీడింగ్‌లో ఏంటంటే ఒక బలమైన విషయం కనిపిస్తుందమ్మా. కొన్నిసార్లు ఏంటంటే మనం కోల్పోయినట్టు అనుకున్నది త్వరగా చూస్తే మనల్ని కాపాడినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనం గ్రహిస్తాం. మనం పట్టుకున్నది ప్రేమ కాదేమో, భయం కావచ్చు అని చెప్పేసి. మనల్ని వదిలిన వ్యక్తి కాదు, మనల్ని వదలని ఆశ కావచ్చు అని చెప్పి. ఈరోజు మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఎవరు మధ్యలోకి వచ్చారు అనేది జీవితాంతం సమాధానం కాదమ్మా. అసలు ప్రశ్న ఈ అనుభవం తర్వాత నువ్వు నీతో ఎలా ఉంటున్నావు? నువ్వు ఇంకా నీ విలువను ఇతరుల నిర్ణయాలతో కొలుస్తున్నావా? లేక నిన్ను నువ్వు మళ్ళీ ఎంచుకుంటున్నావా? ఎందుకంటే ఈరోజు వస్తుంది క్లియర్‌లీ. స్పష్టంగా ఈరోజు ఈ రీడింగ్ ద్వారా. మీకు ఒక రోజు అనేది మీ జీవితంలో ఖచ్చితంగా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటారు. అప్పుడు నువ్వు ఈ రీడింగ్‌ని కూడా గుర్తు చేసుకోవచ్చు. బాధగా కాదు. ఆ రోజు నుంచి నేను మారిపోయాను అనే కృతజ్ఞతతో అన్నమాట. ఈరోజు యూనివర్స్ చెప్తున్నారు. నిజమైన ముగింపు అంటే ఎవరో తిరిగి రాయటం కాదు. నీ హృదయం మళ్ళీ భయపడకుండా ప్రేమించగలిగే స్థితికి రావడం అన్నమాట. అదే అసలు విజయం అన్నమాట. అర్థమవుతుందా? సో, అది మీరు గుర్తుపెట్టుకొని ఆటిలికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకిక్కడ కనిపిస్తున్న రాశులొచ్చేసరికి పైసెస్ మీనరాశి, అక్వేరియస్ కుంభరాశి, టారస్ వృషభ రాశి, ఏరిస్ మేషరాశి, లియో సింహరాశి, విర్గో కన్యా రాశి, లిబ్రా తులారాశి, జెమిని మిథున రాశి, కర్కాటక రాశి క్యాన్సర్, లియో సింహరాశి చెప్పాను కదమ్మా, విర్గో కన్యా రాశి, లిబ్రా తులారాశి, స్కార్పియో వృశ్చిక రాశి, టారస్ వృషభ రాశి చెప్పాను, ఏరిస్ మేషరాశి చెప్పాను, క్యాప్రికాన్ మకర రాశి, స్కార్పియో చెప్పాను, సాజిటేరియస్ ధనుస్సు రాశి, అక్వేరియస్ కుంభరాశి, పైసెస్ మీనరాశి చెప్పాను. ఈ రాశుల వాళ్ళైతే వచ్చారు. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.